అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. తల్లికి వందనం పథకం డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా విద్యామిత్ర పథకం ద్వారా విద్యార్థులకు చేయూతను అందిస్తూ స్కూల్ కిట్లను అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. 2025లో తల్లికి వందనం పథకం అయితే ప్రారంభమైంది. ఈ 2025లో తల్లికి వందనం ప్రారంభమైంది. గతంలో అమ్మ ఒడిగా ఉన్న ఈ పథకాన్ని తల్లికి వందనంగా మార్చడం జరిగింది. 2025లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు అందరికీ ఈ తల్లికి వందనం పథకాన్ని అందించడం జరిగింది. ప్రతి విద్యార్థికి 13,000 రూపాయలను అయితే అందించడం జరిగింది. ఇక 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం స్కూల్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలను అయితే అందించడం జరిగింది. ఈ పథకం ద్వారా గత సంవత్సరంలో దాదాపుగా 63 లక్షల మంది లబ్ధిని అయితే పొందడం జరిగింది. ఇప్పుడు 2026వ సంవత్సరానికి సంబంధించి డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జూన్ 19వ తేదీన ప్రభుత్వం విడుదల చేస్తుంది అని అయితే చెప్పడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ డేట్ అయితే మారిందనమాట. ఈ డేట్ వచ్చేసి జూలై నెలలో అయితే విడుదల కాబోతోందండి. జూన్ చివరికల్లా లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ, ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ జూలై నెలలో అయితే విడుదల కాబోతోందనమాట. ఇక అంతేకాకుండా ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అయితే ఇవ్వడం జరుగుతోంది. ఒకరుంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా అలాగే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి వాళ్ళ తల్లి ఖాతాలోనికి డబ్బులను అయితే చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యంగా విద్యామిత్ర కిట్లను అయితే ప్రభుత్వం అందిస్తోందండి. ఈ విద్యామిత్ర కిట్లలో ఏముంటాయో ఒకసారి చూద్దాము. పాఠ్యపుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ కిట్స్ విద్యార్థులందరికీ ఇంకొక వారం రోజుల్లో అయితే అందజేయడం జరుగుతుంది. ఈ పాఠ్య పుస్తకాలు ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అవైతే ఇవ్వడం జరుగుతుంది. వర్క్ బుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1వ తరగతి చదివే విద్యార్థులకు డిక్షనరీతో పని ఉండదు కాబట్టి వాళ్ళకు బొమ్మలతో కూడిన డిక్షనరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 3 జతల యూనిఫామ్ బట్టలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ఉండే యూనిఫామ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లేత ఆకుపచ్చ రంగులో ఉన్న స్కూల్ బ్యాగ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 జత బూట్లు ఇవ్వడం జరుగుతుంది. 2 జతల సాక్సులు, 1 బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 7 రకాల వస్తువుల్ని విద్యామిత్ర పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అందజేయబోతోందండి. స్కూల్స్ మొదలైన వెంటనే మనకి విద్యామిత్ర కిట్లను అయితే అందజేయడం జరుగుతుంది. ఇక తల్లికి వందనం పథకం విషయానికి వచ్చినట్టయితే జూలై నెలలో అయితే విడుదల కాబోతోందండి. జూలై నెలలో విడుదలయ్యి ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. అయితే డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. ముందుగా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ పథకంకి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దామండి. ఈ పథకం రావాలి అంటే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులేనండి. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది. అంతేకాకుండా అటెండెన్స్ పర్సెంటేజు 75% కన్నా ఎక్కువ ఉండాలి. 75% కన్నా తక్కువ ఉన్నట్టయితే మీకు అటెండెన్స్ పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరగదు. పర్సెంటేజ్ తక్కువ ఉన్నట్టయితే తల్లికి వందనం పథకం అయితే ఇవ్వడం జరగదు. కాబట్టి విద్యార్థులు గత సంవత్సరంలో ఏదైతే అటెండెన్స్ మీకు 75% ఉంటుందో ఆ అటెండెన్స్ను బట్టే ఈ సంవత్సరం అంటే 2026 జూలైలో మీకు డబ్బులు రావడం జరుగుతుంది. అంటే మీరు గత సంవత్సరంలో స్కూల్కి కరెక్ట్గా వెళ్ళినట్టయితే ఆ డబ్బుల్ని ఈ సంవత్సరం మీరు పొందడం జరుగుతుంది. ఇక ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తల్లి యొక్క ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తల్లి యొక్క బ్యాంకు ఖాతాలోనికి వేయడం జరుగుతుంది, లేదా సంరక్షకుని ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి బ్యాంకు ఖాతాలను సరిచూసుకోండి. అవి యాక్టివ్గా ఉన్నాయా లేదా అయితే చూసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మనకు పడడం జరుగుతుంది. అంటే అక్కడ బటన్ నొక్కిన వెంటనే మన ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంకు ఖాతాలోనికి డబ్బులు పడడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే ఇది జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న
వాళ్ళకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఒకసారి సరిచూసుకోండి. గత సంవత్సరంలో ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు, డబ్బులు పడలేదు వాళ్ళ అకౌంట్లోకి. కాబట్టి ఈ సంవత్సరం అలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్పిసిఐ లింకింగ్ అనేది సరిచూసుకోండి. ఇక గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు రాకపోయినట్టయితే మళ్ళీ మీరు గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఏ కారణం చేత అయినా మీకు డబ్బులు పడనట్టయితే, లిస్టులో మీ పేరు రానట్టయితే మీరు మళ్ళీ దానికి గ్రీవెన్స్ అంటే ఫిర్యాదు అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఫిర్యాదు చేసుకున్న వాళ్ళకు అన్ని అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మళ్ళీ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా అలాగే జరిగిందనమాట. ఈ సంవత్సరం కూడా లిస్టు విడుదలైన తర్వాత లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లిస్టులో మీ పేరు లేనట్టయితే మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను సచివాలయంలో సబ్మిట్ చేసి ఫిర్యాదు పెట్టుకోవచ్చు. అన్ని అర్హతలు ఉన్నట్టయితే మీకు డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే మనకు సచివాలయంలో అందుబాటులోకి వస్తుందండి. జూన్ నెల చివరి వారానికంతా ఎవరెవరు ఎలిజిబుల్ అనే లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇన్ఎలిజిబుల్గా వచ్చినట్టయితే ఎందుకు ఇన్ఎలిజిబుల్గా వచ్చారో చూసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని సచివాలయంలో ఇచ్చినట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్ఎయిడెడ్ విద్యార్థులందరికీ ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుందండి. ఇక అంతేకాకుండా మనకు హౌస్ హోల్డ్ సర్వేలో మ్యాప్ అయి ఉండాలండి. తల్లి మరియు విద్యార్థులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. ఇలా మ్యాప్ అయిన వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక 6 స్టెప్ వెరిఫికేషన్ చెక్ చేయడం జరుగుతుంది అనమాట. 6 స్టెప్ వ్యాలిడేషన్లో మన బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలండి. అంతకన్నా ఎక్కువ అయితే రాకూడదు నెలకు. ఇక అంతేకాకుండా 4 వీలర్ కలిగి ఉండకూడదు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. మన రేషన్ కార్డులో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. అలాగే 4 వీలర్ కలిగి ఉండకూడదు. ట్రాక్టర్లకు, ట్యాక్సీలకు అనుమతి ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో భూమి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. వ్యవసాయ భూమి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం ద్వారా డబ్బులు రావడం జరగదు. ఇక పారిశుద్ధ కార్మికులకు మాత్రం మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు లిస్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. లిస్ట్ వచ్చినప్పుడు మీకు ఏ 6 స్టెప్ వాలిడేషన్ వల్ల మీకు డబ్బులు రాలేదో తెలుస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి మీరు ఈ పథకం ద్వారా డబ్బులను అయితే పొందవచ్చు అనమాట. ఇదండి తల్లికి వందనం మరియు విద్యామిత్ర పథకాలకు సంబంధించిన తాజా సమాచారం. ఈ డబ్బులు వచ్చేసి మనకు జూలై నెలలో విడుదలవుతాయి. లిస్ట్ జూన్ చివరికల్లా సచివాలయాల్లో అందుబాటులోకి రానున్నాయి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.